నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సౌదీ అరేబియాలోని నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్కు జూన్ నెలలో ఎమర్జెన్సీ నెంబర్ అయిన 911కు 26.3 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయి. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రాంతాలకు సేవలందించే ఈ అత్యవసర నెంబర్ ద్వారా మొత్తం 26,31,374 కాళ్లను స్వీకరించినట్లు నేషనల్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. 911 ఆపరేషన్స్ కేంద్రాలు అత్యవసర కాళ్లను స్వీకరించి వాటిని సంబంధిత భద్రత మరియు సేవా విభాగాలకు మళ్లిస్తాయి. ఇందుకోసం అధునాతన ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగిస్తారు. వీటిని పలు భాషల్లో నైపుణ్యం కలిగిన సిబ్బంది 24 గంటలు నిర్వహిస్తూ ఉంటారు. అత్యధికంగా రియాద్లో 11,12,499 కాళ్లు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మక్కా 7,90,294 కాళ్లు, తూర్పు ప్రావిన్స్ లో 5,01,635 కాల్స్ మరియు మదీనాలో 2,26,946 కాల్స్ ఉన్నాయని నేషనల్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన తన కువైట్ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది. దీంతో భారత్ మరియు గల్ఫ్ మధ్య కనెక్టివిటీ పునరుద్ధరించబడింది. కోజికోడ్ మరియు కువైట్ మధ్య విమాన సర్వీసులు జూలై 3 నుంచి పునఃప్రారంభంగా ప్రారంభంలో వారానికి ఒకసారి నడుస్తుంది. జూలై 5 నుండి ఈ సంఖ్య వారానికి 3 సర్వీసులకు చేరుకుంటుంది. జూలై 4 నుండి బెంగళూరు కువైట్ సర్వీసులను పునఃప్రారంభిస్తుంది. మొదట వారానికి ఒక విమానంతో ప్రారంభించి జూలై 7 నుండి వారానికి 3 సర్వీసులను విస్తరిస్తారు. కువైట్కు మరియు కువైట్ నుండి తన అన్ని విమానాలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 నుంచి నడుస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. సిరియా రాజధాని డమాస్కస్లోని ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సమీపంలో ఉన్న ఒక కేఫ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన బాంబు దాడిని ఒమన్ సుల్తానట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సిరియన్ అరబ్ రిపబ్లిక్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, అలాగే బాధితుల కుటుంబానికి ఒమన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అన్ని రకాల హింస మరియు ఉగ్రవాదాన్ని గట్టిగా తిరస్కరిస్తున్నట్లు ఒమన్ పునరుద్ఘాటించింది. భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే చర్యలకు వ్యతిరేకంగా తన స్థిరమైన వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్లో నివసిస్తున్న ప్రవాసులకు వాతావరణ శాఖ కంటే వేగంగా సైబర్ విభాగాధినేతలు ఒక అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. దుబాయ్లో ఒక ప్రవాసుడి ఎమిరేట్స్ ఐడిని దొంగిలించి తప్పుడు మార్గంలో ఉపయోగించి ఏకంగా 3,50,000 దిర్హాంల భారీ మోసానికి పాల్పడిన కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మనం దుకాణాలు, డెలివరీ పాయింట్లు లేదా సర్వీస్ కౌంటర్ల వద్ద అడగగానే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎమిరేట్స్ ఐడి కాపీలను ఇచ్చేస్తూ ఉంటాం. కానీ అదే మనం చేసే అతిపెద్ద తప్పు అని, దాని ద్వారానే మన పాస్పోర్ట్ వివరాలు, బయోమెట్రిక్ డేటా లీక్ అవుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎమిరేట్స్ ఐడి కార్డులో కేవలం పేరు మాత్రమే కాదు, మన నివాస సంఖ్య, పాస్పోర్ట్ వివరాలు, వేలి ముద్రలు మరియు ఐరిస్ స్కాన్లతో కూడిన అత్యంత సున్నితమైన బయోమెట్రిక్ డేటా ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాయత్ కమల్ అయూబ్ తెలిపిన వివరాల ప్రకారం సైబర్ నేరగాళ్లు ఈ ఐడి డేటాను ఉపయోగించి సిమ్ స్వాప్ మోసాలు, నకిలీ కేవైసీ, ఆన్ బోర్డింగ్ మరియు యుఏఈ పాస్ ద్వారా సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ కీలక నిబంధనలు గుర్తు చేస్తుంది. ఎమిరేట్స్ ఐడీలను డిస్కౌంట్లు లేదా వాణిజ్య ప్రోత్సాహకాల కోసం వాడకూడదని, చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఐడీలను హోల్డ్లో పెట్టకూడదని స్పష్టం చేసింది. కార్డును కలిగి ఉండడం కంటే దాన్ని స్కాన్ చేయడం లేదా వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా అసురక్షితంగా షేర్ చేయడమే ఈ ప్రమాదాలన్నిటికీ కారణమని చట్ట నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే యూఏఈలో ఉన్న నివాసితులు భౌతిక పత్రాలను పంచుకోవడానికి బదులుగా డిజిటల్ యూఏఈ పాస్ ధృవీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఐడి కాపీలను ఇస్తున్నప్పుడు వాటిపై తప్పనిసరిగా వాటర్ మార్క్ వేయాలని అధికారులు సూచిస్తున్నారు. జూలై 3న అల్ హకా స్టార్ ఉదయిస్తుందని, దీంతో వేసవి కాలంలో 3వ దశ ప్రారంభమవుతుందని ఖతార్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ దశ 13 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో అరేబియా ద్వీపకల్ప వాతావరణంపై భారతీయ రుతుపవన అల్పపీడన వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తరచూ వేడిగాలులు, తోళి, తుఫాన్లు మరియు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ కాలాన్ని వేసవి కాలంలోని పొడి దశల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులకు సంబంధించిన నిర్మాణ మరియు ఇంజనీరింగ్ మరమ్మతులు పూర్తయ్యాయి. బహ్రెయిన్ అల్ హిద్ హౌసింగ్ సిటీలో కొత్తగా పునరుద్ధరించిన గృహాలను బాధితులకు అప్పగించారు. హీజ్ మెజెస్టీ హమద్ బిన్ ఇస్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఉత్తర్వులకు అనుగుణంగా ఈ అప్పగింత కార్యక్రమం నిర్వహించారు. ముందుగానే ఆమోదించబడిన ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ మరమ్మతుల పనులు మరియు గృహ నిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖలు పర్యవేక్షించాయి. ఈ సందర్భంగా అల్ హిద్ నివాసితులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.